యెహోవాను మనము దర్శించినప్పుడు మరి మనం యథార్థంగా నడుస్తాం అన్నమాట. యెహోవా మనల్ని దర్శించారు. ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. కాబట్టి దానికి ముందుగా దేవుని ఆరాధిద్దాము.
రెండో దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. అతడు తన పితరుడగు దేవుడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఎలా ప్రవర్తించారంటే దేవుడు దేవుని దృష్టికి పితరుడైన దావీదు, ఎవరది హిజ్కియా చెప్తున్నాడు అనమాట. హిజ్కియా ఏమంటున్నాడంటే తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా హిజ్కియా ప్రవర్తించాడు. అందుకని దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడని మనం నేర్చుకున్నాం దీని ముందు. కాబట్టి పితరులకు దావీదు, మన పితరులు కూడా అలాగా నడవలేనప్పుడు మనం ఏంటంటే మన జ్యేష్ఠ పుత్రుని ఇవ్వాలి. దేవుడు మనం బలిగా అర్పించాలి, అంటే దేవునికి సమర్పించాలి. బలి అంటే ఏంటంటే దేవునికి సమర్పించాలి. అప్పుడు వాళ్ళు చదువు జ్ఞానవంతులు నీదే ఎందును మనుషులదే ఎందును కూడా వర్ధిల్లుతారు అన్నమాట. మరి తన చర్య అంతట్లో కూడా దావీదు చర్య ఎలా ఉందో అలాగా హిజ్కియా నడిచాడు. మరి దావీదు యెహోవా దృష్టికి తన చర్య అంతటి ప్రకారం కూడా ఆ చర్య అంతటినీ కూడా దేవుడు దృష్టించాడు అన్నమాట. యెహోవా దృష్టించాడు. మనల్ని కూడా దేవుడు దృష్టించకపోతే మనము దేవుని మాటలు లేకుండా కట్టులేక తిరుగుతామని ఉంది వాక్యం. కట్టులేక తిరగడం అంటే పేరుకి నమ్ముకుంటారు, కానీ దేవుడు మాట్లాడే అనుభవం ఉండదు. దేవుని ఆత్మ ఆ మనిషిలో వర్క్ చేయదు. ప్రతిదానికి కూడా వేదన, దుఃఖము ఉండిపోతుంది. విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం ఉన్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. జీవితంలో మన జీవితాలు తండ్రి చిత్తం నెరవేర్చబడాలి అని మరి గురి వద్దకే పరిగెడతాం. పౌలు గారు చెప్పినట్లు 10 మంది ఓపికతో పరిగెడతాం అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ సర్కిల్ పడిపోయి నేను ఇంకా చెయ్యలేను, నా వల్ల అవ్వదు అని దుష్టుడు మనల్ని చాలా బాధ పెడతాడు. ఎదుటోళ్ళు ఉండి మనల్ని హింసిస్తాడు. బాధకరమైన మాటలు, అవిశ్వాసమైన పనులు, అవిశ్వాసంగా వాళ్ళు ప్రవర్తించడం, అలా మాట్లాడడం, అవిశ్వాసంగా చేస్తారు. అవి చూసి మనము బలహీనంగా అవ్వకుండా యెహోవా దృష్టికి మనము యథార్థంగా ప్రవర్తించాలి. మనం అందుకే యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునని అంటాడు. అక్కడ నీకు చేసిన ఉపకారాలకి నేనేం చెల్లిస్తాను అని పాట ఉన్నది కదా, అందరికి వచ్చిన పాట. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలున, నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇచ్చిన చాలున అంటే ఆయన చేసిన ఉపకారాలు ఏంటంటే మనకు అవన్నీ ఇవ్వకుండానే దేవుడు ఆయన కేవలం కృప ద్వారా రక్షించుకున్నాడు. ఆ కృపని మనం ఎలా కాపాడుకోవాలి, ఆ రక్షణని మనం ఎలా కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎంతగా మన మాటల ద్వారా కానీ వాళ్ళు చేస్తానని చేయకుండా, బాధ్యత లేకుండా దేవుడి పని విషయంలో, ఇంటి విషయంలో, మరి దేశం కోసం ప్రార్థన చేయడం విషయంలో, ఏ విషయమైనా సరే వాళ్ళ మాట వినలేనప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని మాటలు నేర్చుకొని వాక్యంలో ఇలా ఉంది, ఇలా నడవండి అని మనం నేర్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు కొరత లేని ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుడు మాటలు వస్తాయి. లేకపోతే మనుషుల మాటలు ఆ ప్లేస్లో వచ్చేస్తాయి. మనుష్య ఆత్మ, లౌకిక ఆత్మ, బ్రహ్మపరిచే ఆత్మ ఇవి ఏం చేస్తాయంటే
నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే, అంటే పని చేయలేని పరిస్థితి. పని చేయడం అంటే వాళ్ళకి ఏ మాట అందించాలో వాక్యం ద్వారా వాళ్ళు వింటారనే జ్ఞానం కోల్పోతాం అనమాట. మన సొంత మాటలు ఆడేస్తాం, మన సొంత మాటలు నోట్లో నుంచి వచ్చేస్తాయి. అలా వచ్చేసినప్పుడు అక్కడ మనకి కృంగుదల వచ్చేస్తుంది, అవిశ్వాసం మనకు వచ్చేస్తుంది అటువంటి మాటల ద్వారా. ఇప్పుడు యెహోవా దేవుడు మన మీద దృష్టి ఉంచాలనుకోండి, ఆయన ఆలోచన చెప్తాడు, నడవలసిన తర్వాత మనకు బోధిస్తా ఉంటాడు. కీర్తన 32:8 నాకు ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం అదే. లేకపోతే ఈ పాటకి నేను చచ్చిపోయిందేమో, దేవుని మాటలు లేకపోతే. ఆ మాటలే నన్ను బ్రతికించే నిలబెట్టే. ఇలాగ ఈరోజు నిలబడ్డానంటే 25 సంవత్సరాల సేవ అనుభవం దేవుడు ఇచ్చాడంటే, ప్రాక్టికల్గా థియరికల్గా ఇచ్చాడంటే, ఏది చూసామో ఏది తాకి చూసామో కన్నులారా అవి చెప్పకుండా ఉండలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ కొరపలేని ఆత్మ ద్వారా ఆ వాక్యం దేవుడు నేర్పించాడు. అది గుర్తు పెట్టేస్తాడు. అది ముద్రేసేసి మైండ్లోని హృదయంలో అలా నడిపించేసి దాంతోపాటు సాక్ష్యం ఉంది. ఇది ఏం చేస్తుందంటే ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. అది ఎంత మనం బాధపెట్టు కానీ లొంగే పరిస్థితి ఉంటుంది అక్కడ. దాన్ని నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, మనం చెప్పడం కాదు కానీ నడిస్తేనే ఆ ధైర్యం వస్తుంది ప్రాక్టికల్గా. లేకపోతే 2 రోజులు మనం వాక్యం చెప్పుకోకపోయినా, 2 రోజుల సహవాసం లేకపోయినా మళ్ళీ అటువంటి కృంగుదల అవిశ్వాసం ఏలుబడి చేస్తుంది మనిషిని. కన్నీరు, వేదన, దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే యెహోవా దేవుని దృష్టి లేకపోతే వచ్చే నష్టాలు అన్నమాట. వాళ్ళతో కలిసిపోయి ఆ సహవాసం ఆ మనుషులతో సహవాసం కాదు. మనుషుల దృష్టి నా మీద పడాలని మనం ఆశపడకూడదు. అది సాధారణ దృష్టి అన్నమాట. మనుషుల్లో దుష్టుడుండి మనల్ని చూస్తూ ఉంటాడు. ఎలా పడేద్దామా, మాటల ద్వారా, చేతల ద్వారా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీకంగా పడగొట్టేస్తాడు. అది ఎవరికి అర్థం అవ్వట్లేదు. లోకంలో అది రుచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అది ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. దేవా నీ దృష్టి మాత్రమే నా మీద ఉంచు, దుష్టుడు నన్ను ముట్టకుండా, వాడి దృష్టి నా మీద పడకుండా నన్ను భద్రపరిచేయ అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో మనుషుల్లో ఆ ఆత్మలు దూరి మనల్ని బాధపడుతుంటాయి. మనం అనుకుంటాం మనుషులే కావాలి, ఈ మనిషి నాకు ఇంట్లో మనిషి ఇలా బాధ పెట్టి, బయట వాళ్ళు ఇలా బాధ పెట్టారు, వాళ్ళేమో నాకు చేస్తానని చేయలేదు, వాళ్ళేమో వస్తానని రాలేదు, వాళ్ళవన్నీ కూడా నాకు మోసం చేశారు, మాయ చేశారు అని మనం అనుకుంటాం. మనసులో బాధపడతాం, కుంగిపోతాం, అవిశ్వాసం వచ్చేస్తుంది దానివల్ల. కానీ దేవుడి మీద మనం చూసాం అనుకోండి, ఆయన యొక్క కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చిన దావీదు భక్తుడు ఏడ్చాడు. అవిశ్వాసము మరి పాపం చేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, దేవుని పని చేయలేనప్పుడు, మరి దేవునితో గడపవలసిన టైంలో మేడకి చూశాడు మరి స్నానం చేస్తున్న స్త్రీని. దేవుడి పని చేయలేనప్పుడు ఆ దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయి భర్తను చంపించాలని. అభిషక్తుడు చిన్నప్పటి నుండి కూడా దేవుని పాటలు పాడుతూ, దేవుని ఆరాధిస్తూ, మరి గొర్రె పిల్లలు మేపుతూ, కాపరిగా ఉంటూ, మరి సాతానుడు వచ్చినప్పుడు చీల్చి చెండాడేశాడు సింహాన్ని, మరి ఎలుగుబట్టిని, దేవుని అభిషేకం. ఆ వస్త చచ్చిపోతారు కదా, అది మరణం కదా అది. చూడండి తల్లి ప్రార్థన ఎలా ఉందో. కాబట్టి తల్లి ప్రార్థన, నీ సేవకురాలు కుమారుడనయ్యా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే విడుదల వచ్చింది. అందుకే తల్లిదండ్రులు చాలా చక్కగా ప్రార్థన పనులుగా ఉండాలి. లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల గుణాలే వస్తాయి. ఎందుకంటే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీద రప్పిస్తాడు. అలా అనారోగ్యాలు, వాళ్ళు చాలా మురిసిపోతుంటారు చాలా మంది. అరే నా గుణాలే వచ్చేయరా, నాకులాగే ఉన్నావురా అని అలాంటి సైతం మాటలు ఆడకూడదు. దేవుని గుణాలు వచ్చి, దేవుని రూపం వచ్చింది అని ముద్దు పెట్టుకోవాలి. అస్తమాటికి అమ్మ అమ్మ అని కూడా ఏసయ్యా అనిపించాలి. ఏసయ్యా నా దేవా నీకు వందనాలయ్యా
అని హృదయపూర్వకంగా గుండె తేలిపోతుంటుంది అనమాట. అలా మాట్లాడుతుంటే నీకు వందనాలయ్యా అలాంటి ఊపిరి తీసుకున్నట్లు అవుతుంది నాకు. మరి మీకు ఎలా ఉందో కానీ దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని ఏదైనా మనకి ఎవరైనా చక్కగా దేవుడి మాటలు వింటున్నప్పుడు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నప్పుడు, దేవుడు పని చేస్తున్నప్పుడు, ఇంట్లో పని చెప్తున్నప్పుడు, బాధ్యతగా చేస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. అది ఎవరు దృష్టి నుంచి చేపిస్తారు? దేవుడు. అదే సాతానుడు దృష్టి ఇచ్చాడు అనుకోండి మన ఇంటి మీద కానీ, సంఘం మీద కానీ, ఊరి మీద కానీ, దేశం మీద కానీ, మన తప్పులే ఇవన్నీ. ఆయన దృష్టి ఉంచేలాగా మనం ఉండాలి. మనం సైతాన్ దృష్టి కోసం మనం ఆలోచించి వాళ్ళ పొగడాలి, వీళ్ళ పొగడాలి, వీళ్ళ చూడాలి, వాళ్ళ చూడాలి అని అనుకోండి, వాళ్ళలో ఉండి ఎవరు చూస్తారు? సాధారణంగా చూస్తాడు మనుషుల్లో ఉండి. దేవుడే మన మీద దృష్టి ఉంచాడు అనుకోండి, మన చర్య అంతటి ఎందుకు కూడా దేవుడు అన్నీ కూడా చూసి మనకి ఇష్టమైనవి ఏది అడుగుతున్నామో ఆయనకి ఇష్టమైనవి, ఇంకా మనం అలా ఉన్నప్పుడు మనం ఏది అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. ఒక రాజరికం అనమాట, రారాజు బిడ్డలాగా, ఒక రాణిలాగా, ఒక రాజులాగా జీవితం అలా ఇస్తానని నాతో చెప్పారు, నా ఆత్మ పిల్లలతో చెప్పారు. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అలా వాడుకుంటుంటాను. నేను మోడల్కి వెళ్ళాను, ఆ ప్రాంతంకి వెళ్తే దేవుడు అలాగే వాడుకున్నాను. నేను ఇప్పుడు కూడా టైం అయిపోయింది, కానీ దేవుడి పని చేయాలని దేవాది వందనాలయ్యా అనుకోని దేవుని మాట కట్టుబడి దేవుడు ఇలా కట్టేసి నన్ను నిలబెట్టి చెప్పిస్తున్నాడు. ఏంటంటే దేవుడు ఇచ్చిన ప్రణాళిక, దర్శనం, దేవుని యొక్క దృష్టి ఏం చేస్తుందంటే నిలబెట్టేస్తుంది ఆ ప్రేమ. ఆయన మాట వినాలని, ఆయన పని చేయాలని. అనేక మంది బిడ్డలు ఆధారపడి ఉన్నారు నీ ద్వారా అని దేవుడు నిలబెడతాడు. మన ద్వారా దేవుడు దృష్టి ఇచ్చాడంటే మన ద్వారా ఆయన బిడ్డలు అనేక మంది బాగుపడతారని మన మీద దృష్టి పెడతాడు. మనుషులగా దృష్టి పెడతారు, వాడితో వదిలేద్దామని దృష్టి పెడతారు. వాళ్ళ సొమ్ము పిల్లలకు రాసేసుకుందాం, అన్ని ఆశీర్వాదాలే కావాలి. మన ప్రార్థనలు బట్టి వాళ్ళ గృహాలను దర్శించిన అన్ని ఆశీర్వాదాలు కావాలి. దేవుడి మాట అయితే మేము వినము, మీ మాట అసలు వినము. దేవుడి మాట వినలేనప్పుడు మన మాట ఎలా వింటారు? ఆలోచించండి. అది ఇష్టం వచ్చేది తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు. అన్ని దిక్కుల దేవుడే ఉన్నాడు అంటారు, అందరూ ఒకటే అంటారు. అన్నీ మీకు తెలుసు. ఈ భయంకరమైన దినాల్లో ఇంకా భ్రమపరిచే ఆత్మ, లౌకిక ఆత్మ, మనుష్య ఆత్మ, ఏమి తిందుమా, ఏం త్రాగుమా, ఏం భుజిద్దుమా, ఇదే చింత. కానీ పావుల వల్ల వివేకంగా, పావురాల వల్ల నిష్కప్తంగా మనం ఉండి మందుల మధ్య ముత్యాలు చెల్లేస్తే అవి తొక్కి చీల్చేస్తాయి. తప్పించినోడు అవ్వడం ఉండడు అనేస్తుంది వాక్యం. కాబట్టి దేవుడు దృష్టి పెడుతున్నాడా, సాతాను మన మీద దృష్టి పెడుతున్నాడా అని ఆలోచించాలి. మరి దావీదు గారు పరిచర్య అంతట్లో కూడా అంట, అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడంట. ఎవరు? హిజ్కియా. ఇప్పుడు మన పితరులు ఎలా ఉన్నారు, వాళ్ళ చర్య ఎలా ఉంది? ఇప్పుడు పితరులు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే తల్లి సహోదరులు అని దేవుడే చెప్పారు. తన తల్లి సహోదరులు వచ్చినప్పుడు నా తండ్రి చిత్తం నెరవేర్చేవారే నా తల్లి సహోదరులు అని. కాబట్టి పితరులు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి వీళ్ళు యోసేపు గారిని చూసి నేర్చుకోవాలి ఎలా పరిశుద్ధతను మెయింటైన్ చేశాడో. జైలుకి వెళ్ళిపోయాడు. ఎవరైనా వెళ్తారా పరిశుద్ధత కోసం జైలుకి వెళ్ళిపోతారా? వ్యభిచారం కోసం రమ్మని అడిగితే రాణి. ఒకసారి ఆలోచించాడు. మోషే తన సింహాసనాన్ని, రాజరికాన్ని ఒక రాజుగా ఉండవలసిన ఆయన్ని కుమార్తె కొడుకుగా దేవుడు పెంచాడు. లేకపోతే 2 సంవత్సరాల పిల్లలందరినీ నరికేమన్నాడు. 3 నెలలు మరి ఎవ్వరికీ తెలియకుండా దాచింది యాకోబేలు. పెంచింది ఆ తల్లిదండ్రులకి, పుట్టారు. ఆలోచించాడు. వాళ్ళు ఏం చేశారు? చక్కగా పెంచారు. మరి మరణం అనేది ఏలుబడి చేస్తున్నాడు. మరణం నుండి తప్పించాడు దేవుడు. 3 నెలలు కూడా ఆ వాయిస్ వినబడలేదు. చంటిబాబు వాయిస్ వినబడలేదు.
అలా పెంచి ఒక నాయకుడిగా చేశాడు దేవుడు. యెహోవా దృష్టి పెడితే అలా ఉంటుంది. మనుషులు దృష్టి పెడితే పిల్లలు పెరగరు. వాళ్ళకి ఏ తిండి పెట్టేద్దాము, ఏ స్పెషల్ చేసేద్దాము, వాళ్ళేమో ఇంజనీర్ డాక్టర్లు చేసేద్దాం అంటే కుదరదు. దేవుడు దృష్టి పెట్టాడు అనుకో, వాడు ఫస్ట్ ర్యాంక్లు వస్తాయి. ఆ ఇంజనీర్ అయినా దేవుడి పనికి పనికొస్తారు. మరి మంత్రిగా, ప్రధానమంత్రిగా దానియేలు ప్రధానమంత్రిగా ఉండి ఆయన సాక్ష్యం ఎంత సాక్ష్యం, మంచి సాక్ష్యం అని చూడండి. నెబుకద్నెజరు రాజు ప్రార్థన చేయకూడదంటే మరి ఆ రాజు ఆజ్ఞ, మరి శిరస్సు అతను అది పక్కన పెట్టి తన ప్రార్థన చేయడం మానలేదు. యెరూషలేము దగ్గర చూసి ప్రార్థన చేయడం మానలేదు. ఎందుకు? యెహోవా ఆయన మీద దృష్టి ఉంచాడు. ఎవరికి భయపడలేదు. భయపడకుండా నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉన్నారు అని చెప్పడమే కాకుండా వాళ్ళు సాక్ష్యము ఆ విధంగా నిలబెట్టుకున్నారు. అతని దగ్గర పెరిగిన శిష్యులు కూడా శద్రక, మేషక, అబేద్నెగోలు రాజుకి చెప్తున్నారు, నువ్వు నా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నేనైతే దానికి మా నమస్కారం పెట్టను. ఎవరు దృష్టించారు వాళ్ళ మీద? అలా నీతి మంది సింహంలో ధైర్యంగా ఉండి ఆ మాటలు ఆడారంటే మనం అలా ఉన్నామా? అస్తమాటికి ఏడుస్తున్నామా దేవుని దగ్గర కూర్చొని? శారీరకమైన దుఃఖము, శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుంది అన్నారు. అలాగే అనారోగ్యాలు, తలపోట్లు, ప్రశాంతత లేకుండా బ్రతికేస్తున్నాం మనం. దేవుడు అంత ప్రేమించి మాటలు చెప్పిస్తున్నారు. నన్ను ధైర్యపరుస్తుంది, మిమ్మల్ని కూడా ధైర్యపరుస్తున్న మాటలు. అలాగా దేవుడు దృష్టి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కీర్తనలో 34వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, అది చూద్దాం. వెలుగు వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన తట్టు చూడాలి. ఆయన చూస్తుంటే నువ్వు వెళ్ళిపోయి ఇష్టం వచ్చేట్టు తిరిగడం కాదు. ఆయన ఒక మాట చెప్తుంటే ఒక పిలుపు, దర్శనం, ఒక పని నీకు చర్చిలోని బయట ఉద్యోగం చేసినా నీకు అప్పచెప్పారంటే ఉద్యోగం ఇచ్చింది దేవుడే. మరి దానియేలు ఉద్యోగం చేస్తున్నాడు. మరి నెహెమ్యా యెరూషలేము ప్రాకారము పాడైపోయిందని ఆయన ఎలా గెలిచాడు? సెలవు పెట్టి మరి దేవుడి పని ఎలా చేశాడు? నెహెమ్యా ఉద్యోగం చేస్తూ దేవుని బిడ్డలారా నా పని కాదు అనుకుంటున్నారు. ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు కావాలి, కారు తర్వాత ఇంకొకటి కావాలి, పెళ్లి కావాలి, చదువు కావాలి, వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ ఎలగొట్టాలి. పితరుల దోషాలేమో తల్లిదండ్రుల పాపాలు, పితరుల దోషాలు అన్నీ వచ్చి మూట కట్టుకొని వాడి మీద పెట్టేసి మేము ప్రార్థన చేస్తే అది అయిపోవాలంట. ఎంత అన్యాయం! ఎక్కడైనా వాక్యం ఉంది అలాగా? ఆలోచించండి. నిన్న ఇద్దరు తల్లి కూతురు నేను చూశాను. వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ భర్త బాధపడుతున్నాడని తల్లికి చెప్తుంటే బాధపడుతుంది. అమ్మ నువ్వు ఒకదానిలో దేవుని రాజ్యానికి వెళ్తావా అని అడిగాను వాళ్ళ అమ్మని. నీ కూతురుని అంత ప్రేమిస్తున్నావు కదా, మరి నీ కూతురు మరి దేవుడి దగ్గరికి రాదా అలా? మరి భర్త బాగుండాలంటే దేవుడి దగ్గర రావాలి కదా. కానుక ఇస్తుందమ్మా, దేవుడు అంటే ఇష్టమే, విశ్వాసం ఉంది అన్నది. కానీ వాళ్ళు ఎవరు వాళ్ళని నడిపిస్తున్నారంటే ఆ నడిపించిన ఆయనకి ఇప్పుడు వరకు చెప్పలేదండి కష్టాలు ఏమని. కానీ దేవుడు దృష్టి పెట్టాడు వాళ్ళ మీద. దృష్టి పెట్టబట్టి నేను కలుగు చేసుకున్నాను. అందరితో మేము మాట్లాడాం కదా, దేవుడు మాట్లాడుతున్నాడు నాలో ఉండి. ఏమా ఎందుకు విశ్వాసం ఉన్నదన్నావు, మరి ఎందుకు ఈ బాధ, ఎందుకు ఇలాగా అనంటే అంటే దేవుడు కావాలి, దెయ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, శాపము కావాలి. దేవుడికి రెండింటిలో ఏది సెలెక్ట్ చేసుకోమంటే ఆ రెండు కావాలి. ఏమో మిమ్మల్ని నడిపించడం చెప్పలేదా ఇవ్వారంటే భయమండి. వీళ్ళు అన్నులు కదా, వీళ్ళు దేవుని బిడ్డలు కాదు కదా, అందుకనే చెప్పాలంటే భయం. అతను కూడా రాడు.
మమ్మల్ని పట్టించుకోవడం అన్నట్టుగా మాట్లాడారు. అంటే మతం కులం భేదం లేదు. దుష్టుడు వస్తేనట పట్టించుకోడట, సమస్యలు వస్తే పట్టించుకోడట. వీళ్ళైనా పట్టించుకోవడానికి చెప్పట్లేదు. ఏదో వెళ్ళిపోయి మొక్కేసుకొని వచ్చేస్తే అయిపోయింది. కానుకలు ఇస్తున్నారంట. అందుకే అవి చల్లవమ్మా, అవి మీరు కానుకలు ఇచ్చినా అక్కడ దేవుడు అనుకుని అక్కడికి వెళ్ళా అవి చల్లవు అని చెప్పి కొన్ని మాటలు చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయో అవి నా నోట్లో నుంచి దేవుడు మాటలు పలికించారు. కొన్ని మాటలు, దానికి మాటలే కాదు, దానికి సంబంధించిన వాక్యం. నా మాటలు కాదమ్మా, ఈ దేవుడి మాటలు పలానా దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను పాస్టర్ని, మీరు ఇలా నడవండి అని చెప్పాను. నేను చెప్పవలసిందంతా చెప్పాను. కానీ దుష్టుడు వాళ్ళ మీద కన్ను వేశాడు కాబట్టి వాళ్ళు సగం విని సగం వెళ్ళేటట్టుగా అనిపించింది నాకు. ఏదైతే ఎవరి చేతిలో ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఉండడానికి ఇష్టపడతారు, కానీ దేవుడి చేతిలోకి, దేవుని దృష్టి దగ్గరికి రావడానికి ఇష్టపడరు. చాలామంది 99% రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఇందాక ఫోన్ చేశారు ఒకడు, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ప్రార్థన చేయాలి, వాళ్ళ దగ్గరికి రావాలి. కానీ దేవుడికి ఇష్టమైన మాటలకి లోపడట్లేదు. ఎందుకంటే ఎవరు దృష్టి పెట్టారు ఆలోచించండి. దేవుడు దృష్టి పెడితే ఇప్పుడు దావీదు ఎలాగైతే తన చర్య అంతట్లో కూడా దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించడని మరి సాక్ష్యం ఎలాగొచ్చిందో మన సాక్ష్యాలు కూడా అలా ఉండాలి. వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి, దేవుని దృష్టి వాళ్ళ మీద లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టంగా లేనప్పుడు మనకి ఇష్టంగా ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎలా లోపడతారు? అది దేవుడు నన్ను ఓదార్చారు. ఈరోజు బాధపడతాం కదా, దేవుడు ఎన్ని మేళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాళ్ళు దేవునికే హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. హాయ్ బాయ్ అని చెప్తున్నారు. మరి ఆయన ఆయనే అంత బాధపడుతున్నప్పుడు, మరి నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి కదా. 2 అంచుల వాడి అయిన ఖడ్గము అనే వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. మరి వాళ్ళని కూడా బలపరచడానికి ఇంకా నాకు ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని ఇవ్వాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను అనుక్షణం కూడా. ఎందుకంటే దేవుని దృష్టి యొక్క, యెహోవా దృష్టి ఎంత అది నీకు కాపరుగా ఉండట మానలేదు అంటున్నాడు ఆయన. నువ్వు ఘోరమైన దినాలు చూడడం నేను కోరలేదు అంటున్నాడు ఆయన. అది నీకే తెలుసు అంటున్నాడు ఆయన. నా సన్నిధి నీతో ఉంది అని అంటున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? మనం 10 మంది చేయిస్తాం. హెస్కేల్ 2వ అధ్యాయం చదివితే వాళ్ళు విన్నా వినకపోయి నువ్వు చెప్పే మా సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. అక్కడ వినలేదని మనం మొదలైకూడదు. మన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే బలవంతం పెట్టేస్తుంది వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ జీవితాల్లోనికి దూరి వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేయడానికి, కన్నీరు కాల్చడానికి, చేతులేసి ప్రార్థన చేయడానికి ఆయన ప్రేమ బలవంతం పెడుతుంది. ఆయన దృష్టి పెడుతున్నప్పుడు ప్రార్థన చేయడానికి ఒక కన్నీరు రాదు ప్రజలకి. మా పిల్లలు, మా వాళ్ళు, మాది ఇదన్నమాట. దేవుడు అలాగనుకుని ఎవరి కోసం ప్రాణం పెట్టకపోతే మనం ఎక్కడుందో. మతం కులం కాదు అని దేవుడు పెట్టాడా? మనుషులు పెట్టారా? మనుషులు పెట్టేసుకున్నారు. ఆ మనుషులు అలా దూరంగా ఉంటున్నారు. దేవుని దృష్టి మాత్రం మన మీద, అందరి మీద ఉంది. వారి క్రియలు చెప్పిన జీతాన్ని సిద్ధపరుస్తాడట. ఒక మాట ముగించేసుకుందాము, ఒక్క మాట చదువుకొని మళ్ళా రేపు కలుసుకుందాము. ఎందుకంటే సంపూర్ణంగా చెప్పడానికి టైం కుదరలేదు. దేవుడు క్షమించాలి మమ్మల్ని. దేవుడు టైం అయిపోయింది. కీర్తనలు 34వ అధ్యాయము 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖము ఎన్నడూ లజ్జింపకలేదట. లజ్జింపకపోవునంటే సిగ్గుపడలేదన్నమాట.
ఎందుకంటే ఆయన మన మీద దృష్టి ఉంచినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే కదా పని చేస్తాం. అంటే ఆయన మాట వినాలని. తట్టు తిరగడం అంటే ఇలాగ సూర్య నమస్కారం చేయడం కాదు. అవి చెప్పలేదు దేవుడు. సృష్టి అది. దేవుడు చూస్తుంటే నువ్వు దేనికో నమస్కారాలు పెడితే అవ్వదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడనో లజ్జింపక పోవును. ఎప్పుడు కూడా అలా సిగ్గుపడరు అనమాట. సిగ్గుపడే పరిస్థితులు ఉండవు. దేవుడి మాట వినకపోతేనే సిగ్గుపడతాం. నీతిమంతులు సింహంలాగా ధైర్యం ఉంటారు, సిగ్గుపడరాడు. ఎవరైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎంతమంది ఉన్నా మాట్లాడతారు. దేవుని మాటలు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మనుషులు వాళ్ళు బ్రతకట్లేదు కదా. డబ్బులైనా ఆహారమైనా ఏదైనా ఈ రోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ దేవుని రాజ్యం, దేవుని మహిమ, తండ్రి చిత్తం, యుగాలు దేవునితో ఉండే ఆ అనుభవం ఇహలోకంలోనే అది ఆనందించినప్పుడు పరలోక విషయాలు అర్థమవుతాయి. ఇహలోకంలో దేవుని యొక్క రుచిని చూడలేని వాళ్ళు దేవుని రాజ్యంకి వెళ్తామనేది అది ఆఫ్టర్గా అనిపిస్తుంది. అది బంగారు పట్టణంలోకి వెళ్ళడానికి వాళ్ళకి ఆఫ్టర్ అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. అది అందుకే 8వ వచనంలో 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆ ధన్యత్వం పొందుకోవాలి. ధన్యత్వం ఉంటే సిగ్గుపడడం అనమాట. ఆ రుచి అనేది ఈ భూలోకంలో చూసినప్పుడు పరలోకం కంపల్సరీగా వెళ్తాం. దేవుని రాజ్యానికి వెళ్తాం. యుగాలు దేవునితో ఉంటాం. తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి సంతోషంగా మనం ఉంటాం. ఎల్లప్పుడూ ఆనందిస్తాము. మరలా చెప్పుతున్న ఆనందించడానికి ఫిలిప్పీ 4:4 అన్నట్టుగా మనం ఉండగలం. కాబట్టి భయం అనేది ఉండదు. వారికి పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అని ఉంది. ప్రేమ అంటే మాట వింటారనమాట. అది ఏదైనా సరే నేను మాట వింటాను అంటారు. ప్రేమించడం మనిషినైనా మనిషికి చెప్తారు. కానీ దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనడం, కట్టడలు, విధులు, ఆయన పరిచయ విషయంలో తండ్రి చిత్తం ఏంటి అనేది సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అంటే శుభమైన వార్త. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఈ రోజు మా ఇంటికి రండి, ఈ రోజు మా ఇంట్లో ఇది జరుగుతుంది అని మనం శుభవార్తను వాళ్ళకి చెప్తాం కదా. శుభం అనేసి వాళ్ళకి చెప్తాం కదా. రోజు కూడా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అని అలాగా శుభవార్తలాగా చెప్తారు కదా. అది విషయంలో మరి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి శుభమైన వార్త చెప్పాలి కదా. దాన్ని సువార్తమానము, సువార్త అంటారు. అంటే దేవుని రాజ్యం వెళ్ళడానికి, ఇహలోకంలో పరలోకంలో దేవునికి ఇష్టంగా బ్రతకడానికి, సుఖశాంతులతో ఆనందంగా ఉండడానికి. మనం ఉంటే మన కుటుంబాలు ఉంటాయి, సంఘాలు ఉంటాయి. సంఘాలు ఉంటే దేశం బాగుంటుంది. దేశాలన్నీ బాగుంటే ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది. అది మనం ప్రార్థన చేయాలి. అది మనం గోల్గా పెట్టుకొని నడవాలి. దానికి సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉంటే మనుషులందరి కోసం ప్రార్థన చేస్తాం, రాజుల కోసం ప్రార్థన చేస్తాం. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతాం. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. అది యెహోవా దృష్టి. మన మీద ఉందా లేదా, మన ప్రవర్తన బట్టి మనకు అర్థం అవ్వాలి. మనలో ఉన్న భేదం బట్టి మనకు అర్థం అవ్వాలి. ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళు కూడా చెప్తారు. ఆహా దేవుని బిడ్డ అని సాక్ష్యాలు దేవుడు నాకు ఇచ్చారు. 2-3 చెప్పారు. యెహోవా బిడ్డ సౌదామణి, రమేష్ అని ఆయన దేవుని బిడ్డ. వాళ్ళలో ఉన్న చీకట్లు చెప్తే దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు కూడా, దేవుని మహిమతో నింపబడిన వాళ్ళు కూడా దేవుని సంపూర్ణమైన బిడ్డ. అప్పుడు నాకు ఎంత ధైర్యం ఉంటుంది. అది మంచం కింద కొంచెం కింద నేను పెట్టాను అనుకోండి, మళ్ళా నమ్మకమే మంచి దాసురాలా అని అండు ఆయన. అశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన మీరు శక్తివంతులు అవుతారు. భూది గంతముల వరకు యోగే సమయ దేశంలో అంతటా మీరు సాక్ష్యంగా ఉంటారన్నాడు. అది అలా మనం దాచేయకూడదు. సాక్ష్యాన్ని దాచేయకూడదు. దాచేయడానికి దేవుడు కృప ద్వారా మనం రక్షించలేదు. ఆయన కృప ద్వారానే సాక్ష్యం కూడా ఇవ్వలేదు. ఆయన కృపను బట్టి ఆ కృప తెల్లారుజాము 3 గంటల నుంచి 5 గంటల లోపల కృప విస్తారంగా కుమ్మరిస్తూ ఉంటాడు ఆయన.
ఆ టైంలో ఎప్పుడు లేచి ప్రార్థన చేసినా ఆ కృప విస్తరిస్తుంది. ఆ రోజంతా దేవుడు నడిపిస్తాడు. ఎటువంటి శోధన వచ్చినా క్రీస్తున్న బండ మీద నిలబడిపోతాం. దుష్టుడు మనల్ని చూసి భయపడతాడన్నది అపోస్తులు 2:43 అపోస్తుల వాడబడతాడన్నారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషక్తుడా, మహిమ గల దేవా, అయ్యా నీ దృష్టి మా మీద ఉంచి అయ్యా నడిపించావయ్యా, లేకపోతే ఈ మాటలు చెప్పలేనయ్యా. అయ్యా కనిపించావు, కృప చూపించావు నా తండ్రి. వింటున్న బిడ్డల్ని మరి నాయన నీ దృష్టి మా మీద ఉంచండి అని అడుగుతున్న బిడ్డల్ని, చేతులెత్తిన బిడ్డల్ని అట్టి విధంగా దీవించండి, ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబెట్టుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అయ్యా నా తండ్రి నీతి గురించి ఆకలి తప్పులు గలవారు ధన్యులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నా ప్రభు. అట్టి కృపని ఆయన మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము మరి నాయన అయ్యా ఎవరైతే నీ బిడ్డల ప్రభా రక్షణలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్టి విధంగా సదాకాలము మీరు తోడైంది నడిపించును గాక. ఆమేన్. వందనాలు. దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.